హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు అనురాధ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ మా నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను మా. మ్యామ్, కొన్ని మంత్స్గా మనం సోషల్ మీడియాలో చూసుకుంటే లావణ్య అని, రాజ్ తరుణ్ అని, లేదంటే మస్తాన్ సాయి అని, అలాగే శేఖర్ భాష అని వీళ్ళ పేర్లు వింటూనే ఉన్నాం. అసలు ఏంటి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? ఒపీనియన్ అంటే ఏముందమ్మా, ఇవాళ్ళంతా యాంటీ సోషల్ సిస్టమ్కి అందులో కొంత భాగాలుగా అనిపిస్తున్నారు. ఎందుకంటారా, ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటే వీళ్ళు అంటే ఇప్పుడు పేరెంట్స్ని మాట్లాడాలా, సొసైటీలో జరిగే విధానాలకు వీళ్ళు ఆకర్షితులయ్యారని మాట్లాడాలా, లేదా వాళ్ళ పర్సనల్ స్వార్థాల కోసం ఇలా ఉన్నారని మాట్లాడాలా, లేకపోతే ఏదైనా ఫ్యాంటసీల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఆ డ్రగ్స్ ఇట్లా చేస్తున్నారు. ఫేమ్, ఎలాంటి ఫేమ్ వస్తుందమ్మా? ఫేమ్ అంటే మీనింగ్ తెలిస్తే ఇట్లాంటి పనులు చేయరు. ఫేమ్ అనేది చాలా వ్యక్తిత్వంతోనూ చాలా అందమైన ఒక పోస్చరు. ఇలాంటి చండాలమైన నీచమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆడ అమ్మాయి అని ఆ అమ్మాయిని మనం మాట్లాడదామంటే అసలు అలాంటి ఊబిలోకి వెళ్ళటమే తను చేసిన తప్పు. ఇప్పుడు అంటే నాకు పూర్తిగా అవగాహన లేకపోయినా నేను కొంచెం చదివిన దాన్ని బట్టి పేపర్స్లో వచ్చిన వాటి గురించి ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడపాప, ఆ పాప చేయాల్సిన విధానం ఏంటి? తను ఒక రకంగా తప్పు జరిగింది, ఎవరో ఒక ఆర్టిస్ట్తో ఉంది, జరిగిన తర్వాత అమ్మాయి దాన్ని చాలా పెద్దగా చేసుకొని పబ్లికైజ్ చేసి ఒక నెగిటివ్ నెగిటివ్ అందరి దగ్గర నుంచి నెగిటివ్ తను మూట కట్టుకొని తను ఒక బ్యాడ్ అయ్యి ఆ క్యారెక్టర్ని ఏదో చేద్దాము అనే ఉద్దేశంతో తను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ మస్తాన్ సాయి అనేవాడి దగ్గర నుంచి అవి పట్టుకొచ్చి చేయటం వలన, అంటే వాడు ఒక బ్యాడ్ క్యారెక్టర్ అని తెలిసి కూడా ఆ అమ్మాయి వెళ్ళింది అంటే అది పెద్ద తప్పు. ఒకటి, దీన్ని మనం ఏ రకంగా చెయ్యాలి అంటే అది వాళ్ళు చేసుకున్న తప్పులు, వాళ్ళు చేసుకున్న అది మరి పాపాలు అంటాం నాకు ఇష్టం లేదు. బట్ వాళ్ళు చేసిన ఈ బ్లండర్స్ అంటే తెలిసి చేసిన తప్పులు, ఒక ఆడపిల్లగా కొన్ని బాధ్యతలు, ఎందుకంటే సమాజానికి మనం ఏమిస్తున్నాం అనే దాంట్లో ప్రతి ఆడపిల్ల ఆలోచిస్తే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయరు. చేసేసిన తర్వాత అనలైజ్ చేయడము, పోస్ట్ మార్టం చేయటము అవన్నీ తప్పు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎలా జరిగింది అనే దాన్ని ఆలోచిస్తే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లల జీవితాలు ఫర్దర్గా సొసైటీలో ఎంతమంది ఆడపిల్లలు ఏముంది లేని ఈజీగా తీసుకునే మనస్తత్వం వస్తుంది. ఇప్పుడు ఆ శేఖర్ భాష అని ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాత్ర ఇందులోకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఒక జర్నలిస్ట్గా మంచి చేస్తున్నట్టుగా ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యాడు, అతని మీద ఎందుకు ఇలాంటి బ్లేమ్స్ ఈ అమ్మాయి చేస్తుంది? ఇది డబ్బు కోసమా అంటే ఇది ఫేమ్ కోసం అయితే కాదు. ఇలాంటి వాటి కోసం ఫేమ్ పడతారు అనేది నేను ఇంతవరకు అయితే వినలేదు. అది నిజం కూడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక డబ్బు కోసమో లేకపోతే వాళ్ళలో ఉన్న మైనస్ క్యారెక్టర్స్, అంటే వాళ్ళలో ఒక క్వాలిఫైడ్ క్యారెక్టర్ లేకపోవడం, ఒక క్వాలిటీగా బ్రతకాలని వాళ్ళు అనుకోకపోవడం, అలాంటి వాటి వల్ల ఏం చేశారంటే వాళ్ళు సమాజంలో వాళ్ళు తక్కువ దిగజారిపోయారు. అంటే తప్పుగా నేను ఇలా మాట్లాడుతున్నాను, క్షమించండి. ఎందుకంటే దిగజారటం అనేది ఏంటంటే, మనం వెళ్ళిన తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని వివరంగా ఆ క్షణంలో అది ఎలా జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. అక్కడితో అది అయిపోవాలి. దాన్ని ఫర్దర్గా తీసుకొని టీవీలు వాళ్ళు, మీరు మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు, టీవీలో అది ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. ప్రజలు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మంచి నేర్పిస్తున్నారా, చెడు నేర్పిస్తున్నారా? వీళ్ళు చేసిన ఈ చెడుని ఎంతవరకు తీసుకెళ్తున్నారు వీళ్ళు? దాన్ని ఇది చెడు అని చెప్పట్లేదే. ఈ అమ్మాయి ఇలా చేసింది, ఆ అమ్మాయి వల్ల 100 మంది బయటకు వచ్చారు, ఈ అమ్మాయి ఆ 100 మందిని ఇప్పుడు బయట పెడతారా? ఇప్పుడు ఆ 100 మంది వచ్చారు, టీవీ ఆమె దగ్గరున్న పెన్ డ్రైవ్స్ అంటే ఈ 100 మందిని ఇప్పుడు చూపిస్తారా? అంటే దీనివల్ల మేలు జరిగిందా, చెడు జరిగిందా? మరి ఆ చెడు జరిగినప్పుడు దీన్ని ఎందుకు ఇంత పాపులర్ చేస్తున్నారు? మీడియా కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఏ రకంగా అంటే ఎంతమంది జీవితాలతో ఆడుతుంది? ఒకటి జరిగింది సబ్స్టిట్యూట్ చేసేయండి. జరిగిన దానికి చట్టం చూసుకుంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంది, దానికి సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఇది పబ్లికైజ్ చేసి పబ్లిక్ అందరికీ అవేర్నెస్ అంటే ఇలా కూడా చెయ్యొచ్చు, ఏం జరగదు. మళ్ళీ మనం టీవీలో కూర్చొని మాట్లాడచ్చు, నేను తప్పు చేశా, అతను తప్పు చేయలేదు, నేను తప్పు చేశా, తప్పు చేసావు, ఏం చేస్తారు? ఎవరిస్తారు శిక్ష? అంటే మేము వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ మీద ఒక విమర్శలు చేసుకొని నేను గ్రేట్ అని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వాల్యూ వాళ్ళది. నేను అదే చెప్తున్నానమ్మా, వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ, తక్కువ గుణాలు, అది అవన్నిటినీ వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు వేసుకోవడం. ఇప్పుడు ఎవడో తప్పు చేశాడండి, నువ్వెందుకు చేసావు తప్పు అని ప్రశ్నించేవాడు ఎవడు? వాడు చేశాడు, వాడు ఒక వెధవ, నువ్వెందుకు చేసావు వెళ్ళి?
ఇప్పుడు నువ్వే చెప్తున్నావు అతను ఎవరినో ఆర్టిస్ట్ని చూపించావు, రెండోది ఇతను మస్తాన్ సాయి అన్నావు, మళ్ళీ ఎవడో అన్నావు, మళ్ళీ వాడు ఒక 100 మంది వీడియోలు, అంటే నువ్వు 100 మందిని కూడా బయటేసావు కదా. ఇప్పుడు క్యూరియాసిటీ ఏమొస్తుంది ప్రజల్లో? ఇప్పుడున్న క్యూరియాసిటీ ఏంటి? అది మంచా చెడని, ఏం జరిగిందో, ఎవరున్నారో చూద్దాం అనే ఒక ఇంటెన్షన్. అవునా? మరి అది తప్పేగా. అదే రామాయణం భారతం చెప్పండి, వినేవాళ్ళు ఎవరు లేరు, అవసరం లేదు. అలాంటి మరి ఇవన్నీ చెప్పాలంటే నాకు వాళ్ళ విషయాలు అంత పెద్ద, ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ రైట్, అండ్ ఆల్సో నాట్ టు మీ ఏదైనా సరే మీడియా కూడా వాళ్ళని అంత ఎంకరేజ్ చేయటం అనవసరం. దాన్ని ఏదో తవ్వి, ఏదో సొరంగాల్లోంచి తవ్వి ఖనిజాలు తీసినట్టు తీసి ఆ మ్యాటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆల్ ద వేస్ట్ ఆఫ్ టైము. సొసైటీకి ఇచ్చిన మంచి ఏమీ లేదు ఇందులో. వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది అయిపోవాలి. దాన్ని ఫర్దర్గా తీసుకొని టీవీలు వాళ్ళు, మీరు మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు, టీవీలో అది ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. ప్రజలు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మంచి నేర్పిస్తున్నారా, చెడు నేర్పిస్తున్నారా? వీళ్ళు చేసిన ఈ చెడుని ఎంతవరకు తీసుకెళ్తున్నారు వీళ్ళు? దాన్ని ఇది చెడు అని చెప్పట్లేదే. ఈ అమ్మాయి ఇలా చేసింది, ఆ అమ్మాయి వల్ల 100 మంది బయటకు వచ్చారు, ఈ అమ్మాయి ఆ 100 మందిని ఇప్పుడు బయట పెడతారా? ఇప్పుడు ఆ 100 మంది వచ్చారు, టీవీ ఆమె దగ్గరున్న పెన్ డ్రైవ్స్, అంటే ఈ 100 మందిని ఇప్పుడు చూపిస్తారా? అంటే దీనివల్ల మేలు జరిగిందా, చెడు జరిగిందా? మరి ఆ చెడు జరిగినప్పుడు దీన్ని ఎందుకు ఇంత పాపులర్ చేస్తున్నారు? మీడియా కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఏ రకంగా అంటే ఎంతమంది జీవితాలతో ఆడుతుంది? ఒకటి జరిగింది సబ్స్టిట్యూట్ చేసేయండి. జరిగిన దానికి చట్టం చూసుకుంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంది, దానికి సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఇది పబ్లికైజ్ చేసి పబ్లిక్ అందరికీ అవేర్నెస్, అంటే ఇలా కూడా చెయ్యొచ్చు, ఏం జరగదు. మళ్ళీ మనం టీవీలో కూర్చొని మాట్లాడచ్చు, నేను తప్పు చేశా, అతను తప్పు చేయలేదు, నేను తప్పు చేశా, తప్పు చేసావు, ఏం చేస్తారు? ఎవరిస్తారు శిక్ష? అంటే మేము వాళ్ళు ఏంటంటే ఒక్కరి మీద ఒక విమర్శలు చేసుకొని నేను గ్రేట్ అని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వాల్యూ వాళ్ళది. నేను అదే చెప్తున్నానమ్మా, వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ, తక్కువ గుణాలు, అది అవన్నిటినీ వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు వేసుకోడు. ఇప్పుడు ఎవడో తప్పు చేశాడండి, నువ్వెందుకు చేసావు తప్పు అని ప్రశ్నించేవాడు ఎవడు? వాడు చేశాడు, వాడు ఒక వెధవ, నువ్వెందుకు చేసావు వెళ్ళి? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు అతను ఎవరినో ఆర్టిస్ట్ని చూపించావు, రెండోది ఇతను మస్తాన్ సాయి అన్నావు, మళ్ళీ ఎవడో అన్నావు, మళ్ళీ వాడు ఒక 100 మంది వీడియోలు, అంటే నువ్వు 100 మందిని కూడా బయటేసావు కదా. ఇప్పుడు క్యూరియాసిటీ ఏమొస్తుంది ప్రజల్లో? ఇప్పుడున్న క్యూరియాసిటీ ఏంటి? అది మంచా చెడని, ఏం జరిగిందో, ఎవరున్నారో చూద్దాం అనే ఒక ఇంటెన్షన్. అవునా? మరి అది తప్పేగా. అదే రామాయణం భారతం చెప్పండి, వినేవాళ్ళు ఎవరు లేరు, అవసరం లేదు. అలాంటి మరి ఇవన్నీ చెప్పాలంటే నాకు వాళ్ళ విషయాలు అంత పెద్ద, ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ రైట్, అండ్ ఆల్సో నాట్ టు మీ ఏదైనా సరే మీడియా కూడా వాళ్ళని అంత ఎంకరేజ్ చేయటం అనవసరం. దాన్ని ఏదో తవ్వి, ఏదో సొరంగాల్లోంచి తవ్వి ఖనిజాలు తీసినట్టు తీసి ఆ మ్యాటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆల్ ద వేస్ట్ ఆఫ్ టైము. సొసైటీకి ఇచ్చిన మంచి ఏమీ లేదు ఇందులో. వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.